నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో పెద్దల సభకు వెళ్ళేటువంటి లిస్ట్ ప్రిపేర్ అయిపోయిందా? గవర్నర్ కోటాలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు, రకరకాల వాదనలు కూడా వినపడ్డాయి. ఎట్టకేలకు పండుల రవీంద్రబాబు, జకియా ఖానం వీరి స్థానంలో వీరి పదవి విరమణ తర్వాత తెలుగుదేశం పార్టీకి కైవసం కాబోతున్నటువంటి ఈ రెండు స్థానాలకు సంబంధించి వర్ల రామయ్య, అదేవిధంగా దళవాయి రమాదేవి వీరిద్దరి పేర్లను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్లుగా, లోక్ భవన్ కు పంపించినట్లుగా, అధికారిక ఉత్తర్వుల కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. వీరిద్దరిది మాక్సిమం ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అసలు పెద్దల సభకు తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలేంటి? సో సామాజిక సమీకరణాలతో పాటుగా ప్రాంతీయ సమతుల్యత కీలకంగా ప్రభావితం అయ్యాయి. ఇదే అంశంపై నాతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. వర్ల రామయ్య, రమాదేవి వీరి ఎంపిక వెనకాల ఎలాంటి ప్రమాణాలను తెలుగుదేశం పార్టీ పాటించింది అనుకోవాలి? ఒక బీసీ, ఒక ఎస్సీ కేటగిరీకి జస్టిఫై చేసిందని చెప్పాలి. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు అంటే వీళ్ళకి ఎక్కలేని బాధలు వచ్చాయి. వీళ్ళు చేస్తే మంచి, అది చేస్తే చెడ్డ. అంటే అఫ్కోర్స్ క్యాండిడేట్ పిక్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవిడ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఈ రమాదేవి గారు కేంద్ర పార్లమెంట్ అంగన్వాడీ దీంట్లో వన్ ఆఫ్ ది మెంబరు. రెండోది వర్ల రామయ్య గారు పోరాట యోధుడు, త్యాగధనుడు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన అతని రాజకీయ స్వతంత్ర పోరాటంలో ఇవాళ సఫలీకృతుడని చూడాలి. ఎందుకంటే ప్రతిసారి అందని ద్రాక్షలో ఉన్న పదవులు, భూమి పుట్టక ముందు నుంచి ఆయన పేరు అనౌన్స్ చేయడం, తర్వాత ఆయనకి ఓదార్పు యాత్రలు తప్ప ఇంకేం ఉండేవి కాదు. ఈసారి కాస్త ఉపశమనం. నాకెందుకో ఇది ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉందా, ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అన్నది డౌట్ కొడుతుంది. ఎందుకంటే గవర్నర్ కోటాలో రాజకీయ క్షేత్రంలో పోరాటాలు చేసి ఓడిపోయిన వర్ల రామయ్య లాంటి వల్ల ఒక రమాదేవి గారిది అయితే కొంచెం కన్సిడరేషన్ ఉంది. ఎందుకంటే కొంచెం అంగన్వాడీలకు సంబంధించిన సేవా తత్పరత, లేదంటే ఒక ఎడ్యుకేషనల్ అది ఇంట్లో అన్నది చూస్తే ప్రాతిపదిక మీద గవర్నర్ కోటాకి జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏవి కాకుండా గవర్నర్ కోటాలో అనుభవజ్ఞుడు, చదువుకున్నవాడు ఇలాంటివన్నీ చూస్తారు కదా, ఏ రంగంలో ఉత్తీర్ణుడు అలాంటివి చూసి దగ్గర వరలరామయ్య గారు ఒక మాజీ సిఏ స్థాయి ఎదిగిన వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చాడు. నెక్స్ట్ ఆయన దాన్ని ఏమంటారు, అక్కడి నుంచి తెలుగుదేశం కమిట్మెంట్తో, సో ఈజ్ అ కమిటెడ్ సోల్ ఫర్ తెలుగుదేశం. సో ఇవి చూడాలి. గవర్నర్ యాక్సెప్టెన్స్ వచ్చేదాకా ఒకటి గవర్నర్ ఆఫీస్కి పంపించింది, కన్ఫర్మ్ అయింది. గవర్నర్ ఆఫీస్ యాక్సెప్టెన్స్తో డంకా పలాస్గా లోపలికి వెళ్ళి ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. కానీ లోక్ భవన్ నుంచి ఇంకా ఫైనల్ లిస్ట్ బయటికి రాలేదు. భవిష్యత్తు చైర్మన్ ఈయన అనేటువంటి రీతిలో వర్ల రామయ్య గారి పేరు ప్రచారం వస్తుంది. దీనిలో చూడొచ్చు అంటారు శాసనమండలిలో. ముందు స్ట్రెంత్ పెంచాలి కదా సార్. 28కి వస్తారు వీళ్ళకి, 28 దాకా అంత సీన్ లేదు వీళ్ళకి. 28 తర్వాత వైసీపీ మెల్లిగా డైల్యూట్ అవుతుంది, అప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి దగ్గర 6 years టర్మ్ ఉంటుంది కదా. నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇది లాయల్టీని చాటుకునే వాళ్ళు ఉంటేనే బెటర్. ఇప్పుడు చూడండి, వైసీపీలో చాలామంది నియోజకవర్గాల్లో లాయలిస్టులు కాకపోయినా సరే సెలెక్ట్ చేసి ఇచ్చిన పాపానికి. ఇప్పుడు దానికి రాయలసీమలో ఒక ముస్లిం లేడీకి ఇచ్చారు, రాత్రి తట్టపుట్ట సర్దుకొని వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరు వాళ్ళు. ఇవన్నీ చూస్తుంటే ఒక పార్టీకి చిత్తశుద్ధి చాటుకుంటూ నిరంతరం సేవా తత్పరత ఆ పార్టీకి ప్రదర్శించిన వాళ్ళు నాకైతే ఈ ఆప్షన్లో వరల రామయ్య గారు కనబడుతున్నారు. సుదీర్ఘకాల నిరీక్షణకి అతనైతే ఇటు అటు గెంతే క్యారెక్టర్ కాదు. అలాగే రమాదేవి గారు కూడా అంటే స్పాన్ ఆఫ్ నో టైంలోనే ఆవిడకి ఒక గుర్తింపు, ఆవిడ ఖచ్చితంగా అంకిత భావంతో పనిచేస్తుందని ఇద్దరి క్యారెక్టర్స్ చూడాలి. కానీ తెలుగుదేశం పార్టీలో అంత భారీ పోటీలో అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకి రావడం అంటే ఒక ఫెయిలర్ అయితే ఉందండి. కొంచెం పార్టీకి లాయల్టీ చాటుకుంటూ పార్టీకి కమిట్మెంట్ చూపించిన వాళ్ళకి ఈసారి ఇస్తారండి. 2-3 పేర్లు ఉన్నాయి ఆశావాదులని ఇప్పుడు అనాలి. ఎందుకంటే అది ప్రాబబుల్ లిస్ట్లో ఆల్మోస్ట్ డన్ అన్న దాకా వెళ్ళి మరి ఏ ప్రాతిపదిక మీద ఆగిందో నాకైతే తెలియట్లేదు. కొంత చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా రమాదేవి గారికి పిక్ ఇస్ సంథింగ్ కొంచెం ఇన్నోవేటివ్గానే ఉంది. ఓకే. కానీ సార్, ఇది కూటమిలో ఇతర పార్టీలు మౌనంగా ఉన్నాయండి. అంటే 2 స్థానాలు కనీసం ఒకటన్నా ఆశించకుండా అసలు అవకాశం తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదంటారా? అసలు ఆ తెలుగుదేశం వాళ్ళు నా పార్టీ ఎంటర్టైన్ చేయడమే చాలా ఎక్కువ అండి. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ముఖానికి మళ్ళీ ఇంకో ఎమ్మెల్సీలు అంత సీన్ లేదు వాళ్ళకి. అక్కడ అటు నుంచి సోమవారం కానీ ఇటు నుంచి ఈ నాగబాబుకి ఇచ్చారు, అవే ఎక్కువ చాలు. పక్కకి ఆడుకోమని అంతకన్నా వేస్ట్. ఓకే. ప్రజెంట్ వీళ్ళు ఎమ్మెల్సీలు శాసించేసే అంత స్థాయి లేదు, అంత ఓటు పర్సంటేజ్ బ్యాంకింగ్ లెవెల్కి సింగిల్ డిజిట్లో ఉన్నాయి. బీజేపీ వాడు 0.8%, వీళ్ళ దగ్గర 6% ఉన్న వాళ్ళు వీళ్ళు 8 డిమాండ్ చేస్తారు, 8 సాధిస్తారు. అంటే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా సో మాకు కేటాయించాలి. ఏమని ధర్మం అంటే నాకు అర్థం కాదు. ఇదేనా ఇదే బలవనంతో బ్రాహ్మణత్వంకి వెళ్తే లేనిపోయిన నెత్తి నొప్పులు, తలకాయ నొప్పులు తప్పే ఉండవు. ఓకే.
రైట్ సార్, చూద్దాం ఖచ్చితంగా. అంటే లోక్ భవన్ నుంచి అధికారికమైనటువంటి ప్రకటన వచ్చాక మరోసారి మనం కూర్చుందాం, వీటికి సంబంధించి ఏ సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసాం. సో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అనేటువంటి వాదన అయితే బీసీ ఒక ఎస్సీకి అయితే జస్టిఫై చేశారు. ఓకే. సో ఇది ఆ ఈక్విలిబ్రియం చంద్రబాబు గారు ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది దాంట్లో. ఓకే. ఆయన ఏదో గుడ్డది చేడులో పడినట్టు ఇడు మావాడు వాళ్ళాడు ఈడు అని సెలక్షన్ ఉండదు. అంటే మళ్ళీ ఆయన సామాజిక వర్గం బలైందనే చెప్పాలి. అంటే ఒకవేళ ఇచ్చేసారనేటువంటి ప్రచారం జరుగుతుంది అనుకోవచ్చేమో కదా. అట్లకి అతీతుడేలేండి ఆయన. చూస్ చేసే విధానం పార్టీ లాయల్టీని ఈసారి బేరీ చేసుకుని చేస్తారు. ఓకే. లాస్ట్ టైం మండల ఎక్స్పీరియన్స్ కనుక మీరు రాజ్యాంగం గమనిస్తే తెలుగుదేశం ఓడిపోయింది వాళ్ళు 151 స్థానంలో. ఇప్పుడు మండల స్ట్రెంథ్ ఆ రోజు యనమల రామకృష్ణ నిలబడిన విధానం, మండల చైర్మన్ నిలబడిన విధానం, ఇవన్నిటికీ వాళ్ళ ప్రిపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు విపరీతమైన స్ట్రెంత్ ఉంది అవతల పక్క వైఎస్ఆర్సీపీది. దాన్ని అటాక్ చేయడానికి చదువుకున్నవాడు ఏది పడితే అది మాట్లాడేవాడు కాదు కదా. దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. సో అంత ఫైట్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారంటారా? అంటే ఇప్పుడు ఈ పరిశీలనలో ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మండల్లో మినిస్టర్ వెళ్ళి కలియబడుతున్నారు. మండల్ ఒరిజినల్ గా మెంబర్స్ అనురాధ గారు తప్ప ఇంకెవరు కనబట్టలేదు కదా మరి. సో అక్కడ అలాంటివి చాలా ఇంపార్టెంట్. మినిస్టర్స్ ముందుకు తీసుకెళ్ళిపోతారు. మినిస్టర్ బుల్డోస్ చేసుకెళ్తున్నారు. బెంచ్ స్ట్రెంత్ కావాలి కదా. అవును. రైట్ సార్, చూద్దాం. సో ఓవరాల్ గా మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఎమ్మెల్సీల నియామకం పైన ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్ళలో రమాదేవితో పాటుగా వర్లారామయ్య పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. చూడాలి, లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చాక మళ్ళీ ఒకసారి దీనిపైన మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.